హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి శిఖరం. ఈ రోజుటి రెసిపీ వచ్చేసరికి ఫిష్ ఫ్రై. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రెసిపీ వచ్చేసరికి చాలా హెల్దీ, ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ హార్ట్కి, బ్రెయిన్కి, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఫిష్ని అయితే నేను సాల్ట్, పసుపు, లెమన్తో వాష్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మేము ఎక్కువగానే స్పైస్ తింటాము. మీకు నచ్చినంత సరిపోయేంత యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 3/4 ఆఫ్ ద లెమన్ని అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఫిష్కి బాగా పట్టేలాగా మొత్తం కంప్లీట్గా కలుపుకోవాలి, సో దట్ అన్ని సైడ్స్ కూడా మంచిగా మసాలా పడుతుంది. ఫిష్ అయితే మ్యారినేట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేస్తున్నాను షాలో ఫ్రై చేయడానికి ఫిష్ని. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ని ఆయిల్లో యాడ్ చేస్తున్నాను ఫ్రై కోసం. ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయింది, సో నేను ఒకసారి ఫిష్ని ఫ్లిప్ చేసుకొని అదర్ సైడ్ కూడా బాగా ఫ్రై చేస్తాను. టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మన ఫిష్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది 2 సైడ్స్ కూడా, సో నేను దీన్ని ప్లేట్ చేసేసుకుంటాను. ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనరా.